హలో డెవలపర్స్, ఈ క్లాస్ లో మనం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ లిటరల్? ఓకే, సో యూనియన్ అంటే లిటరల్ కి డిఫరెన్స్ సింపుల్ ఉంది, సింపుల్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాంపుల్, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం, ఆ వేరియబుల్ నేను ఒక ఫిక్స్ టైప్ మనం స్టోర్ చేస్తున్నాం, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? యూనియన్స్ యూజ్ చేయాలి. ఒకవేళ నేను ఒక ఫిక్స్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం, సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మనం లిటరల్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం, లెట్ ఏ, అండ్ ఇక్కడ నేను నంబర్ అండ్ బూలియన్ స్టోర్ చేస్తున్నాను. సో ఇది ఏమైపోయింది? ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ యూనియన్. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నా యూనియన్. అండ్ సేమ్ ఇక్కడ కూడా నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, లెట్ బి, అండ్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నా నేను 100 సంథింగ్ ట్రూ. ఓకే, అండ్ ఇక్కడ స్టోర్ డిక్లేర్ చేసేసాం. సో ఈ ఎగ్జాంపుల్ ఏముంది? ఇది ఒక లిటరల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఏ ఈక్వల్స్ 100 స్టోర్ చేస్తున్నాం, ఎర్రర్ ఏం వస్తలేదు. ఏ ఈక్వల్స్ 2 స్టోర్ చేస్తున్నాం, ఎర్రర్ ఏం వస్తలేదు. ఏ ఈక్వల్స్ ఫాల్స్ స్టోర్ చేస్తున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఏ ఈక్వల్స్ హై స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఏమొస్తుంది? ఒక ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, ఏ వేరియబుల్ మనం యూనియన్ లాగా స్టోర్ చేసినాం, సో దీనిలో నంబర్ బులియన్ వాల్యూస్ మనం అసైన్ చేయొచ్చు, ఏదైనా నంబర్ ఏదైనా బులియన్ వాల్యూ. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనియన్. అదే నేను ఇక్కడ బి వేరియబుల్ తీసుకుంటున్నా, బి వేరియబుల్ 1 స్టోర్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. బి ఈక్వల్స్ 100 స్టోర్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. బి ఈక్వల్స్ 2 స్టోర్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. బి ఈక్వల్స్ ఫాల్స్ స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఏమొస్తుంది? ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది మనకు? ఈ బి వేరియబుల్ లో నేను జస్ట్ 3 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, అది ఫాల్స్ అసలుకి అసైన్ కాదు. మనం ఒకవేళ స్టోర్ చేయాలంటే 2 స్టోర్ చేయొచ్చు, లేకపోతే 1 స్టోర్ చేయాలా, లేకపోతే 100. సో ఎప్పుడైనా మనం ఒక ఫిక్స్ వాల్యూ స్టోర్ చేయాలంటే లిటరల్ యూజ్ చేయండి, ఫిక్స్ టైప్ స్టోర్ చేయాలంటే యూనియన్ యూజ్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఈ వీడియోస్ అన్ని స్టూడెంట్స్ కి షేర్ చేయండి.